ఒక్కసారి నీ పోయిన సంవత్సరం వాగ్దానం ఏందో అందరూ ఒకటేసారి చెప్పండి. ఎవరు వాగ్దానం వాళ్ళే చెప్పండి. అక్కడి నుంచి వస్తలేదు సౌండ్, అక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తలేదు అక్క, ఇక్కడి నుంచే వస్తుంది. అంటే ఏమైంది? మర్చిపోయినామా అన్న? నువ్వు మర్చిపోయిండొచ్చు, నువ్వు మర్చిపోయినావు వాస్తవమే, కానీ దేవుడు మర్చిపోలే. నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల దేవునికి ఒక కన్సర్న్ ఉంది. దేవుడు నిన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. నువ్వు మర్చిపోయిండొచ్చు, నువ్వు మర్చిపోతావు వాస్తవమే, కానీ దేవుడు మర్చిపోడు నిన్ను. యాకోబు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు గతించింది. అక్కడ ఉన్నాడు లాబాను దగ్గర పద్దనారంలో. దేవుడు దర్శనమిచ్చి నువ్వు లేచి నువ్వు పుట్టిన దేశంకు వెళ్ళమని చెప్తా వచ్చినాడు. అప్పుడు తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ వృత్తాంతం అంతా వేరే వృత్తాంతం. కానీ దేవుడు మాత్రము మాట ఇచ్చినటువంటి వాడు ఎప్పుడూ మనల్ని మర్చిపోడు. చూడండి నిర్గమకాండం 34వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. నిర్గమకాండం 34:10 చదవండి అని ఎవరన్నా. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. ఇగో ఇది చూడండి, దేవుని మాటలు చూడండి. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనా చేయబడని అద్భుతమును నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజలను నడమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోయి ఉన్నది భయంకరమైనది. దేవాతి దేవుడు చెప్తున్నటువంటి మాట. నీ నామం భూమి మీద ఎక్కడైనా ఏ జన్మలోనైనా చేయబడని అద్భుతమును నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. దేవుడు వాగ్దానం ఇస్తే, వ్యక్తిగతంగా వాగ్దానం ఇస్తే దేవుడు నిన్ను మర్చిపోడు. భయంకరమైనటువంటి అద్భుతములు చేస్తే ప్రజలందరూ భయపడిపోతారు. ఎందుకంటే యెహోవా నీ ముందర నడుస్తూ ఉన్నాడు. ఆ దేవుడు యాకోబును మర్చిపోలేదు, నిన్ను మర్చిపోడు, నన్ను మర్చిపోడు. వాగ్దానాన్ని బట్టి అబ్రహాము ఆ వాగ్దానాన్ని బట్టి ప్రయాణం చేస్తూ వచ్చినాడు. ఎక్కడికి పోతున్నాడో తెలియదు, కానీ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కానీ యాకోబును దీవించినాడు, ఆశీర్వదించినాడు. అంతేకాదు 45వ అధ్యాయం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం.